ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండేటటువంటి సొర చేపల పిడుపుని మనం తయారు చేసుకుందాం. దీనికి ముందు స్టవ్ వెలిగించుకుని మనం ప్యాన్ పెట్టుకుని ఈ చేప ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రపరిచి పెట్టుకున్నటువంటి ఈ సొర చేప ముక్కల్ని మనం ఒకటిగా ఈ నీటిలోకి డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ చప్పదనం లేకుండా బాయిల్ అవ్వడం కోసం మనం ఒక 1.5 స్పూన్ సాల్ట్ని మనం ఇందులో వేసుకుందాం. అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని మనం మూత పెట్టేసి ఒక పొంగనిద్దాం. అయిపోయింది. స్టవ్ కట్టేసేసి ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన ముక్కల్ని శుభ్రపరుచుకుని తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరకి సరిపడా ఒక 3 ఉల్లిపాయలని మెత్తటి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఒక ఉల్లిపాయ మరియు ఒక 8 పచ్చిమిరపకాయలని మనం ఈ విధంగా చిదుముకుని వీటిని కూడా చిన్న ముక్కల కింద మనం తయారు చేసి పెట్టుకుందాం. అదేవిధంగా మన ఈ పిడికి వెల్లుల్లిపాయలను కూడా మనం ఒలుచుకుని వీటిని కూడా చిన్న ముక్కల కింద మనం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రపరిచి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క సొరచేప ముక్కల్ని మనం ఈ విధంగా పిడుపుకి తగినట్లుగా మనం ఇలా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టీ స్పూన్లు మిరియాల పొడి, దంచి పెట్టుకున్న మిరియాల పొడి, అదేవిధంగా 1.5 టీ స్పూన్ గరం మసాలా పొడి, అదేవిధంగా 1 పెద్ద స్పూను చిల్లీ పౌడర్ని, అదేవిధంగా ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ని వేసుకుని మనం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ పిడుపుని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ పిడుపుకి సరిపడా ఆయిల్ని మనం ఇందులో వేసుకుని సన్నగా మనం పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. అదేవిధంగా ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని ఈ విధంగా నలిపి వేసుకుందాం. ఇందులోకి మనం చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా మనం ఇందులో వేసుకుని వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుని దీన్ని మనం దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఈ ఉల్లిపాయ వేగడానికి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని బాగా మనం కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఈ విధంగా వేగినటువంటి ఈ ఉల్లిపాయ ఇంకా మనకి దోరగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పొడి, అదేవిధంగా 1 స్పూను కారం కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఈ పిడుపు మొత్తం అంతా కూడా మన ప్యాన్లోకి డ్రాప్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం ఈ పిడుపు అంతా కూడా బాగా కలాలి. ఈ మసాలాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా ఈ
కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, మనం ఈ చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, అదేవిధంగా అల్జీమర్స్ నుంచి కూడా నివారిస్తుంది. పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా కీళ్ళ నొప్పులు కూడా తగ్గించేటటువంటి ఈ శక్తి ఈ చేపలకు ఉంది. అదేవిధంగా కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్ శాతం కూడా బ్లడ్లో పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా మనం ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.